మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే ఈ మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరిట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. ప్రభు కొరకు నా వంతు పనిలో మీ సహోదరుడు కె ఉదయ్ కుమార్. వాక్య ఖడ్గము చేత పట్టుకో, దుష్టుడైన సాతానుని చిదగద్రొక్కను. వలె పోరాడు మంచి పోరాటం, యేసు వలె జయించు శత్రు సాతాను బలం. పౌలు వలె పోరాడు మంచి పోరాటం. క్రైస్తవులారా సైనికులై రండి, యౌవనులారా సమయమిదేలండి. ఆయుధాలు ధరించుకొని రండి, నీతి ఆయుధాలు ధరించుకొని రండి. పౌలు వలె పోరాడు మంచి పోరాటం, యేసు వలె జయించు శత్రు సాతాను బలం. పౌలు వలె పోరాడు మంచి పోరాటం. పోరాడు క్రైస్తవుడా, పోరాడు సైనికుడా, పోరాడు క్రైస్తవుడా, పోరాడు సైనికుడా. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 123వ రోజు, మే 3వ తేదీ. అంశము: సాతానుని వాని ప్రతి పన్నాగంలో గుర్తించడమే జయించడం. ఈ అంశం కొరకు కొంత వాక్య భాగాలను చదువుదాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. 1 యోహాను 4వ అధ్యాయం 4వ వచనం. మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. రోమా 8వ అధ్యాయం 37వ వచనం. ఈ అంశం కొరకు సేకరింపబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. శోధన, ప్రలోభం అనేది ఆయనకి కూడా వచ్చింది. మీకది తెలుసా? బైబిల్ ఇలా చెప్పింది, మనవలే ఆయన కూడా ప్రతి విషయంలో శోధింపబడెను, ఆయనను పాపము లేకుండా ఉండెను. ఆయన త్రాగుటను బట్టి శోధింపబడ్డాడు, ఆయన స్త్రీ ద్వారా శోధించబడ్డాడు, ఆయన ప్రతి శోధనకు గురయ్యాడు. మనము ఏ ఏ విషయాల్లో శోధించబడతామో వాటన్నింటిలో ఆయన కూడా శోధించబడెను. ఆయన కూడా మానవ శరీరంలోనే ఉండెను. అయినప్పటికీ మీరు ఆయన మీద ఒక మచ్చను కూడా వేయలేరు. అవునయ్యా, సాతానుని వాని ప్రతి పన్నాగంలో గుర్తించడమే జయించడం. సాతాను లేడు, అదంతా కేవలం ఒక బూటకం అని చాలామంది అంటుంటారు. అయితే మీరు దానిని నమ్మకండి. సాతాను నిజంగానే ఉన్నాడు. ఇప్పుడు నీవు అలాగే మిగతా వారు ఎంత నిజమో వాడు ఉండటం అనేది కూడా అంతే నిజం. సాతానుని నీవు తప్పనిసరిగా గుర్తించాలి.
వాడు ఒక శోధకుడని నీవు తెలుసుకోవాలి. అప్పుడు మీరు వాడిని గుర్తించి వాడు మీకు వ్యతిరేకంగా పనిచేస్తాడని గుర్తించి ఉన్నట్లయితే అప్పుడు మీరు అధిగమించడానికి మీలో ఉన్న దేవుడు వానికంటే గొప్పవాడని, శక్తిమంతుడని, ఆయన ఇదివరకే వాడిని జయించాడని గుర్తించినట్లయితే అప్పుడు మీరు ఆయన కృప ద్వారా వాడికంటే అదుకులగుదురు. దానిని మీరు గుర్తించినప్పుడే మీకు నిజమైన విజయం ఉంటుంది. నేనెలా జయించగలను అనే వర్తమాన భాగం నుంచి సేకరించబడినది. ఆయన ఏమి చేశాడో మీరు చూడండి. ఆయన భూమి మీద ఉన్నప్పుడు శత్రువు యొక్క ప్రతి గవునిని, ద్వారాన్ని ఆయన జయించి స్వాధీనపరుచుకున్నాడు. రాజ సంతానం వాక్యమును బట్టి ఆయన దానిని మనకు వాగ్దానం చేశాడు. ఆయన దానిని జయించాడు. మన కోసం వ్యాధి గవునిని ఆయన జయించాడు. ఆ గవునిని, ద్వారాన్ని ఆయన జయించాడు. మీరు దానిని జయించాల్సిన పని లేదు. ఆయన ఇప్పటికే దానిని జయించాడు. ఇతరులు వారి సొంత ద్వారాల్ని జయించాల్సి వచ్చింది. అయితే మీరు అలా జయించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అది జయించబడింది. ఆయన వ్యాధి గవిని జయించాడు. ఆయన వ్యాధి గవిని జయించినప్పుడు ఏమి చేశాడు? మీరు భూమి మీద దేనిని బంధించినా దానిని ఆయన పరలోకమందు బంధిస్తాడు. ఆయన మనకు ఆ ద్వారం యొక్క తాళపు చెవులను ఇచ్చాడు. ఆయన వాక్యం ద్వారా ప్రతి శోధన యొక్క గవిని జయించాడు. మరియు తాళం, శత్రువుని ఎదిరించు, ప్రతిఘటించు, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు అని ఉన్నది. ఆయన వాటన్నింటినీ జయించాడు. ప్రతి రోగాన్ని జయించాడు. ఆయన మరణాన్ని కూడా జయించాడు. ఆయన నరకాన్ని కూడా జయించాడు. ఆయన మరణాన్ని, నరకాన్ని జయించాడు. ఇతరులు జయించలేని వాటిని ఆయన జయించాడు. ఎందుకని ఇతరులు జయించలేకపోయారు? ఎందుకంటే వారు సహజమైన విత్తనానికి చెందిన వారు కాదు కాబట్టి. అయితే ఇది ఆత్మ సంబంధమైన విత్తనం. ఆయన సమాధి ద్వారాన్ని జయించాడు మరియు మన రక్షణ నిమిత్తం 3వ దినాన తిరిగి లేచాడు. ఇప్పుడు మనం జయించిన వారికంటే ఎంతో ఎక్కువ. మనము వారసులం కాబట్టే దానిలోకి వెళ్ళుచున్నాము. జయించిన వారికంటే ఎక్కువ. ఇప్పుడు మనము ఓడిపోయిన శత్రువుతో వ్యవహరించుచున్నాము. వ్యాధి ఓడిపోయింది, మరణం ఓడిపోయింది, నరకం ఓడిపోయింది, ప్రతిదీ ఓడిపోయింది. హోమై, నేను నా సైజు కంటే రెట్టింపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. మనము ఓడిపోయిన శత్రువుతో పోరాడుతున్నాము. మీ ముందు మరి ఏ రకమైన ద్వారం, గవిని ఉన్నది? ఒకవేళ అది వ్యాధి అయితే మీరు దానిని జయించిన వారికంటే ఎక్కువ. పరీక్ష తర్వాత శత్రువు గవునిని స్వాధీనపరుచుకొనుట అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడినది. కానీ క్రైస్తవునికైతే ఈ ఉదయం విజయం సాధించబడింది. ఆనంద గంటలు మ్రోగుతున్నాయి. దేవునికి మరియు మానవునికి మధ్య పోరాటం ముగించబడింది. విజయము సాధించబడింది. గొప్ప బలిష్ఠుడైన విజయ వీరుడు అనే వర్తమాన భాగం నుంచి సేకరింపబడిన మంచి అంశం. దేవుడు ఈ రోజు కొరకు ఏర్పాటు చేసిన ఈ వర్తమాన భాగాన్ని మన జీవితంలో ఆశీర్వదించి దీవించునుగాక. దీని ద్వారా మన జీవితము ఇంకను ఆయనలో ముందుకు సాగటానికి, ఆయనలో పోరాడటానికి మనలో గొప్ప విశ్వాసాన్ని నింపునుగాక. దీనిలో దాగి ఉన్న కొద్ది సారాంశాన్ని మనకు విఫలీకరించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవలసిన అనుదిన వాక్యపట్నము 1 రాజులు 14-15 అధ్యాయములు మరియు లోక 22వ అధ్యాయము. మహాపరిశుద్ధుడును గొప్ప దేవుడునైన మన యేసయ్య ఉన్నతమైన గణనామానికి మహిమ కలుగునుగాక. జయించిన మన దేవుడు సిలువలో సాతాను యొక్క తలను చెదగద్రొక్కి సమస్తాన్ని జయించిన మన దేవుడు నేటికి మనతోనే ఉన్నాడు. ఆయన మనలను ప్రతి విషయములో జయించినిస్తూ ఉన్నాడు.
మనము సాతాను తంత్రములను ఎరగని వారము కాదు. మనము ఆయన వాక్యముతో పెనవేసుకుని ఆయన వాక్యంతో ముందుకు సాగుతూ ఎల్లప్పుడూ సాతాను యొక్క తంత్రములను గుర్తించే వారముగా ఉన్నాము. కేవలం ఆయన వాక్యాన్ని బట్టి మనం గెలుస్తూ ఉన్నాము. వాక్యమే దేవుడై ఉన్నాడు. వాక్యము మనతో లేకపోతే నిశ్చయముగా మనం ఓడిపోతాం. ప్రియ సోదరులారా, వాక్యమే మనలను గెలిపించేది. వాక్యమే మనలను ముందుకు నడిపించేది. వాక్యమే మనలను రక్షించేది. వాక్యమే మన యొక్క శత్రువు యొక్క గౌనిని స్వాధీనపరుచుకునేటట్లు చేసేది. అలాంటి గొప్ప వాక్యాన్ని దేవుడు నిన్ను నన్ను ప్రేమించి మనందరినీ ప్రేమించి ఈ గడియ కొరకు పంపి మనము ఎల్లప్పుడూ అజేయ సైన్యముగా ఉండులాగున మనం ఎల్లప్పుడూ గెలిచేవారముగా, పోరాటంలో గెలిచేవారముగా మనలను నిలిపాడు. మనం ఎన్నడూ ఓడిపోని అజేయ సైన్యముగా ఉన్నాం, కేవలం ఆయన వాక్యాన్ని బట్టి. ఎవరిలో అయితే వాక్యానికి స్థానం ఉంటుందో నిశ్చయంగా వారు ఎల్లప్పుడూ గెలిచేవారుగా ఉన్నారు. వాక్యము మనలో నూతన క్రియను జరిగించేదిగా, మనలను దినదినము విశ్వాసాన్ని నింపి ఎత్తబాటుకు దగ్గరకు చేర్చేదిగా, మనలను క్రీస్తుకు దగ్గరగా నడిపించేదిగా ఉన్నది. ప్రియా సోదరి సోదరులారా, ప్రియా దేవుని బిడ్డలారా, ప్రియా స్నేహితులారా, ఈ రోజు కొరకు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క గొప్ప అంశాన్ని బట్టి ఆయన ఉన్నతమైన నామాన్ని మహిమపరుద్దాం. దేవుడు మనలను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ బాధ్యతను కలిగి ఉన్నాడు. అందుకొరకే ఆయన తన విలువైన వాక్యాన్ని మనకిచ్చి మనలను ముందుకు నడిపిస్తూ, మనలను గెలిపిస్తూ, మనము ఓడిపోని ప్రజలుగా నిలుపుతూ ఉన్నాడు. మనము శత్రువు యొక్క గవినిని స్వాధీనపరుచుకుంటూ ఉన్నాము. మన తండ్రి, మన రక్షకుడు ఎప్పుడో జయించాడు. మనము కేవలం ఆయనను విశ్వసించడం ద్వారా, ఆయన మన వెలను చెల్లించాడని, మన కొరకు మూల్యము చెల్లించాడని మనము విశ్వసించుట ద్వారా మనము కూడా జయించిన వారముగా నిలుస్తూ ఉన్నాము. కేవలం వాక్యాన్ని బట్టి ఆయనను నమ్మటము ద్వారా మనము జయించిన వారముగా గుర్తించబడుతూ ఉన్నాము. ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఇక్కడ మనం చదువుకున్న అంశాన్ని చాలా క్లుప్తంగా తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం. ఇక్కడ మనం చదువుకున్నాం, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నింటిలో అత్యధిక విజయమును పొందుచున్నాము. నిశ్చయంగా ప్రియ సోదరులారా, మనతో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు గొప్పవాడై ఉన్నాడు. ఆయన జయించిన వాడై ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు అంటే నిశ్చయంగా మనము కూడా జయించిన వారముగా ఉన్నాం. ఆయన మనల్ని ప్రేమిస్తూ మనము అన్నిటిలో అత్యధిక విజయం సాధించే వారముగా, అత్యధిక విజయం పొందుచున్న వారముగా ఆయన మనలో ఉండి మనలను ప్రేమిస్తూ మనలను ఎల్లప్పుడూ నిలుపుతూ ఉన్నాడు. ఒక మనిషి జీవితంలో ఎలాంటి శోధనలు, ఎలాంటి సమస్యలు, ఎలాంటి బాధలు, ఎలాంటి వేదనలు వస్తాయో ఆయన కూడా రుచి చూచిన గొప్ప దేవుడు. ఒక మనిషి ఎలా జీవించాలో ఆయనే స్వయంగా భూమి మీదకు వచ్చి నేర్పించి వెళ్ళిన గొప్ప దైవ మానవుడు ఆయన. అందుకే మనం ఒక వాక్య భాగాన్ని చదువుతాం. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనం. నిజంగా ఆయన మనకు గొప్ప మాదిరిగా ఉన్నాడు. ఒక మనిషి ఎలా జీవించాలో, శోధనను ఎలా జయించాలో సమస్తాన్ని ఎరిగిన దేవుడు ఆయనే మనకు గొప్ప మాదిరిగా ఉన్నాడు. ఒక మనిషి శోధించబడుతున్నట్లే ఆయన కూడా నిశ్చయంగా శోధింపబడ్డాడు. మనము ఏ విషయాల్లో శోధించబడతామో వాటన్నింటిలో ఆయన కూడా శోధింపబడ్డాడు. ఆయన కూడా మానవ శరీరంలోనే ఉండెను. అయినప్పటికీ మీరు ఆయన మీద ఒక మచ్చను కూడా వేయలేరు అని ఈ వర్తమాన భాగంలో చదువుకున్నాం. నిజంగా ఆయన భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి అనేకమైన దైవ సందేశాలను ఇస్తూ, శాస్త్రులు పరిసయ్యులతో పోరాడుతూ, ఈ లోకనాథులతో పోరాడుతూ, జయిస్తూ ఆయన ముందుకు సాగిన గొప్ప విజయ వీరుడు. ప్రతి శోధనలో
ఆయన విజయం సాధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన శరీరంలో ఉన్నాడు గనుక ప్రతి శోధనను ఆయన ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. మన వలనే ఈరోజు మనకు వచ్చే సమస్యలు ఏమీ కాదు ప్రియ సోదరులారా. ఎందుకంటే మనము ఈరోజు పొందే ప్రలోభాలు, శోధనలు ఆయన పొందిన దానికంటే ఏమీ కాదు అని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఓ ప్రియ సోదరులారా, ఒక క్రైస్తవ జీవితం అంటే పూలపాన్పు లాంటిది కాదని, అది ముళ్ళతో కూడిన బాటని ఆయన చెప్పాడు. సద్భక్తి చేయని ఉద్దేశించు ప్రతి వాడు శ్రమలు పడతాడని ఆయన చెప్పాడు. నిజ క్రైస్తవుని జీవితం అంటేనే ఒక పోరాటమై ఉన్నది. ఈ లోకంలో ఒక పోరాటం కొరకు మనం వచ్చి ఉన్నాము. ఈ పోరాటంలో మనము ఓడిపోని ప్రజలంగా నిలబడాలంటే దేవుడు మనకిచ్చిన నియమాల ప్రకారం పోరాడితే, అనగా వాక్యాన్ని మనం ఉన్నది ఉన్నట్లుగా నెరవేర్చుకుంటూ వెళితే నిశ్చయంగా మనం జయించిన వారముగా నిలబడతాం. ఓ ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, మనలో ఉన్నవాడు గొప్పవాడని మర్చిపోవద్దు. ఆయన ఎప్పుడో మనలను జయించిన వారిగా నిలిపాడు. ఆనాడే సిలువలో ఆయన కాచిన రక్తము ద్వారానే సాతాను యొక్క తలను చిరకద్రొక్కాడు ఆయన. అప్పుడే మనం ప్రతి దాన్ని స్వాధీనపరుచుకున్నాం, ప్రతి దాన్ని గెలిచాము. ఓ నిజంగా ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు శత్రువు యొక్క ప్రతి గవినిని, ద్వారాన్ని ఆయన జయించి స్వాధీనపరుచుకున్నాడు. మన కోసం వ్యాధి యొక్క గవిని స్వాధీనపరుచుకున్నాడు. మనము ఏ వ్యాధికి భయపడవలసిన అవసరం లేదు. ఆయన దానిని ఎప్పుడూ స్వాధీనపరుచుకున్నాడు. ఆయన దానిని ఎప్పుడూ జయించాడు. కేవలం మనము ఆయనను నమ్మటం మాత్రమే మిగిలి ఉన్నది. మనము ఆయనను మన పూర్ణ హృదయముతో, పూర్ణ విశ్వాసముతో ఆయనను నమ్మినట్లయితే మనము కూడా దానిని స్వాధీనపరుచుకోగలుగుతున్నాం. ఆయన వ్యాధి యొక్క గవిని జయించాడు. ఆయన వాక్యం ద్వారా ప్రతి శోధన యొక్క గవిని జయించాడు. ప్రతి దానికి తాళం వేశాడు. శత్రువును ఎదిరించుము, ప్రతిఘటించుము, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. ఓ ప్రియ సోదరులారా, ఆయన ప్రతి దానిని జయించాడు. ప్రతి రోగాన్ని జయించాడు. ఆయన మరణాన్ని కూడా జయించాడు. ఆయన నరకాన్ని కూడా జయించాడు. ఆ సమాధి ద్వారాన్ని జయించి ఆయన తిరిగి లేచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, మనము జయించిన వానితో మనము కూడా ఉన్నట్లయితే మనలను కూడా ఆయన జయించిన వానిగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు మనం ఓడిపోయిన శత్రువుతో వ్యవహరించుచున్నాము. వ్యాధి ఓడిపోయింది, మరణం ఓడిపోయింది, నరకం ఓడిపోయింది, ప్రతిదీ ఓడిపోయింది. ప్రవక్త అంటున్నాడు, ఆయన చాలా ఆనందధ్వనులు చేస్తున్నాడు. శత్రువు యొక్క ప్రతి గవిని మనం స్వాధీనపరుచుకున్నాం. ప్రియ సోదరులారా, సాతాను పెట్టే ఏ ప్రలోభాలకు, ఏ శోధనలకు మనం లొంగాల్సిన అవసరం లేదు. మనలో ఉన్నవాడు గొప్పవాడు. మనలను అజేయ సైన్యంగా ఆయన తయారు చేస్తూ ఉన్నాడు. ఎన్నడూ ఓడిపోని ప్రజలంగా మనం ఉన్నాం. ఈరోజు కేవలం ఆయన వాక్యాన్ని విశ్వసించడం ద్వారా, ఆయనను మన హృదయంలో చేర్చుకున్నట ద్వారా మనము పాపాన్ని, మరణాన్ని, ప్రతి వేదనను, ప్రతి బాధను, ప్రతి శత్రువు యొక్క పన్నాగాన్ని, శత్రువు యొక్క వ్యూహాన్ని మనం ఎప్పుడూ జయించాము. ఇక మన కొరకు ఆ నీతి కిరీటం దాచబడి ఉన్నది. ఇక్కడ చదువుకున్నాము, క్రైస్తవునికైతే ఈ ఉదయం విజయం సాధించబడింది. ఆనంద గంటలు మ్రోగుతున్నాయి. దేవునికి మరియు మానవునికి మధ్య పోరాటం ముగించబడింది. విజయం సాధించబడింది. ఓ ప్రియ సోదరులారా, కేవలం మనం విశ్వసించడం ద్వారా మనం విజయ వీరులమని మనం తెలుసుకోగలుగుతున్నాం. దేవుడు మన కొరకు ఇచ్చిన ఈ పోరాట నియమాలను మనం అనుసరించి నడిచినట్లయితే ఈ లోకంలో ప్రతి పోరాటంలో మనం గెలిచేవానిగా నిలుస్తూ ఉన్నాం. శత్రువు యొక్క వ్యూహాన్ని మనం కనిపెడుతూ, వాడి పన్నాగాలను గుర్తిస్తూ మనం ఎల్లప్పుడూ వాడి మీద జయం సాధించేవారముగా ఉన్నాం. ప్రియ సోదరులారా, శత్రువు మనలను ఏమీ చేయలేడు. వాడి ప్రతి పన్నాగాన్ని మనం ప్రతిఘటిస్తూ మనం వాక్యముతో నిలబడి ఉన్నప్పుడు వాడు నిశ్చయంగా పారిపోతాడు. నీలో ఉన్న ప్రతి బలహీనత పారిపోవలసిందే. ఎందుకంటే ఆయన ఎప్పుడూ దాన్ని జయించాడు. సాతాను గతాన్ని గుర్తు చేస్తాడు. సాతాను మన పాపాన్ని గుర్తు చేస్తూ మనలను బలహీనపరుస్తూ ఉంటాడు. కానీ దేవుడైతే నీ పాపాలను,
నీవు చేసిన సమస్త దోషాలను ఎప్పుడైతే ఒప్పుకుంటావో, నువ్వు ఎప్పుడైతే పశ్చాత్తాపడతావో, ఎప్పుడో వాటిని మరుపు అనే సముద్రంలో వేశారని ఆయన చెప్తూ ఉన్నాడు. అయితే సాతాను అంటాడు, నువ్వు ఆ తప్పు చేశావు, నువ్వు ఈ పాపం చేశావు అని మనకు గుర్తు చేస్తూ, మనలను బలహీనపరుస్తూ, మనలను మరణానికి ఈడుస్తూ ఉంటాడు. నిశ్చయంగా మనం మరణం నుండి జీవమునకు దాటాలంటే మనము క్రీస్తును మన పూర్ణ హృదయంతో విశ్వసించవలసిన వారమై ఉన్నాము. మనం ఈ అంశంలో చదువుకున్న సారాంశము అదే అయ్యున్నది. మనం సాతాను యొక్క ప్రతి పన్నాగును గుర్తించడమే జయించడం. మనం ఎలా గుర్తిస్తాం? మనము వాడిని ఎలా గుర్తిస్తామంటే కేవలం వాక్యము ద్వారా. వాక్యం మనలో లేకపోతే వాడు మనలను జయించి మనలను మరణంలోకి నెట్టివేస్తాడు. కానీ వాక్యం మనలను జీవంలోనికి లాగుతుంది. ప్రియ సోదరులారా, ఎవరు వాక్యాన్ని దూరం చేసుకోవద్దు. దేవునికి ఎవరు దూరంగా ఉండవద్దు. ఆయన మన కొరకు వెలను చెల్లించిన గొప్ప దేవుడు. మనకు పడాల్సిన శిక్షను ఆయన భరించిన గొప్ప దేవుడు. మనకు గొప్ప విజయాన్ని ఇచ్చిన గొప్ప నాదుడు ఆయన. ఆయన గొప్ప జయశాలిగా ఉన్నాడు. మనం ఈ లోకంలో శత్రువు పైన అనగా లోకనాథుల పైన మనము పోరాడున్నది శరీరులతో కాదు, కానీ అంధకార సంబంధమైన లోకనాథులతో పోరాడుతున్నామని వాక్యం చెప్తూ ఉన్నది. మనం ఎల్లప్పుడూ శత్రువుతో పోరాటం జరిగించే వారముగా నిలబడవలసిన వారమై ఉన్నాం. అది వధువుపై పెట్టిన బాధ్యత అయి ఉన్నది. వధువే ఈ లోకానికి ద్వారమై ఉన్నది. వధువే ఈ లోకానికి రక్షణ అయి ఉన్నది. వధువు ద్వారానే ఈ లోకానికి మార్గమై ఉన్నది. మనమే లోకానికి తీర్పు తీర్చబోతూ ఉన్నాం. త్వరలో మనము క్రీస్తుతో కూడా కొనుపోబడి తిరిగి వచ్చి లోకానికి తీర్పు తీర్చబోతూ ఉన్నాం. ప్రియ సోదరులారా, వాక్యాన్ని ఎల్లప్పుడూ మీ హృదయంలో నిండుగా కలిగి ఉండండి. మీ చెవిని పడిన ప్రతి వాక్య భాగాన్ని నెరవేర్చండి. యథార్థముగా జీవించండి. క్రీస్తు కొరకు మండుతూ జీవించండి. ఈ లోకంలో సుఖ సౌఖ్యాలు సౌభాగ్యము కోరుకోవద్దు ప్రియ సోదరులారా. అవి మనలను నాశనం వైపు నడిపిస్తాయి. సమస్తము ఆయనలోనే దాగి ఉన్నాయి. మనం పూర్తిగా ఆయనకు లోబడినప్పుడు ఆయన పిల్లలకు ఏ ఈవులు అనుగ్రహించాలో ఆయన ఎరిగిన గొప్ప దేవుడు. ఆయన న్యాయవంతుడు, సకల సత్య సంపన్నుడు. ఆయన దగ్గర సమస్తము ఉన్నాయి. సకల జ్ఞాన సంపదలు గుప్తమై ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన నుండి ఎలా పొందుకోవాలో, ఆయన నుండి మనం ఎలా సంపాదించుకోవాలో ఆయన మనకు ప్రార్థనని తాళపు చెవినిచ్చి ఆయన మనలను గొప్ప ఈవులను కోరుకోమని అడుగుతున్నాడు. ప్రియ సోదరులారా, మనం వాక్యం పట్ల యథార్థమైన మనసుతో ఒక ప్రత్యక్షతతో జీవిస్తే మనము నిశ్చయంగా ఆయనలో జయించిన వారముగా నిలబడుతూ ఉన్నాం. ఈ వాక్య భాగాన్ని బట్టి మనం ఎల్లప్పుడూ క్రీస్తుతో పెనవేసుకుని వాక్యంతో కలిసి పోరాడుతూ శత్రువు యొక్క ప్రతి గౌరిని స్వాధీనపరుచుకుంటూ వాడి ప్రతి పన్నాగాన్ని గుర్తిస్తూ మనం ఎల్లప్పుడూ జయించే వారంగా నిలబడదాం. క్రీస్తుతో బలానమ్మకమైన మంచి దాసునుగా గుర్తించబడదాం. క్రీస్తుతో జయించిన వారంగా, క్రీస్తు మన కొరకు దాచి ఉంచబడిన ఆ గొప్ప బహుమానాన్ని పొందుకునే వరకు వెనుదిరుగు చూడకుండా, విశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆయన మన కొరకు ఇచ్చిన సర్వాంగాలను ధరించుకొని సిద్ధ మనసుతో మనం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉందాము. అలాంటి గొప్ప కృపను దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉంచునుగాక. మనలను జయించే వారినిగా నిలుపునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. దేవునిలో గొప్ప విజయం సాధించేవారుగా, సాతాను పన్నాగాలు గుర్తించేవారుగా ఎల్లప్పుడూ నిలబెట్టండి. దేవుని రాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. మీ నడుముకు సత్యమని గట్టి కట్టుకొనుడి, నీతి అనే కవచమును ధరించుకొనుడి. మీ
నడుముకు సత్యమని గట్టి కట్టుకొనుడి నీతి అనే కవచమును ధరించుకొనుడి ఓహో విశ్వాసగాలు చేత పట్టుకో విశ్వాసగాలు చేత పట్టుకో అపవాది తంత్రాలు ఎదిరించుట కొరకు అపవాది తంత్రాలు ఎదిరించుట కొరకు పౌలు వలె పోరాడు మంచి పోరాటం యేసు వలె జయించు శత్రు సాతాను బలం పౌలు వలె పోరాడు మంచి పోరాటం పోరాడు క్రైస్తవుడా పోరాడు సైనికుడా పోరాడు క్రైస్తవుడా పోరాడు సైనికుడా వెనుకనున్నవన్నీ మరచి సాగు పౌలులా ముందునున్న వాటికై వేగిరపడుచు వెనుకనున్నవన్నీ మరచి సాగు పౌలులా ముందునున్న వాటికై వేగిరపడుచు ఓహో గురి యొద్దకే పరుగెత్తుము గురి యొద్దకే పరుగెత్తుము బహుమానము పొందగా పరుగులు గెలుపొందగా బహుమానము పొందగా పరుగులు గెలుపొందగా పౌలు వలె పోరాడు మంచి పోరాటం యేసు వలె జయించు శత్రు సాతాను బలం పౌలు వలె పోరాడు మంచి పోరాటం పోరాడు క్రైస్తవుడా పోరాడు సైనికుడా పోరాడు క్రైస్తవుడా పోరాడు సైనికుడా ఇదే కడవరి గడియా నిమ్మురమ్ము పౌలు మోసిన సువార్త కాడిమోయా ఇదే కడవరి గడియా నిమ్మురమ్ము పౌలు మోసిన సువార్త కాడిమోయా ఓహో ప్రార్థనలోనే పోరాడుము యేసు రక్తమే మనకు జయము మత